ధనవంతుడు లాజరు ఇద్దరు మనుషులు మీకు బాగా తెలుసు, ఎరిగిన చరిత్రే. కానీ ఊపిరాడంతా తిండి తిన్నవాడు ధనవంతుడు, ఓదారంగు బట్టలు కట్టినవాడు ధనవంతుడు. పేదవాడు భక్తిలో మిగిలాడు, కురుపులతో నిలిచాడు, కుక్కలు నాకుతుంటే సరిపెట్టుకున్నాడు. కడుపు నిండడానికి ముద్ద లేకపోయినా పడిన మొక్కలతో బతికాడు అతగాడు. కానీ విచిత్రం ఏమిటో తెలుసా? ఇద్దరికి ఒక తేడా కనబడింది. ఏమిటి ఆ తేడా అంటే, దైవజనుడు ఒక పేదవాడు వచ్చి రోజూ చెప్పేవాడు, అరే దేశం నికరం కాదు, దేహం నికరం కాదు, ఈ స్థితి నికరం కాదు, ఇదంతా వెంటరాదని చెప్పినా నాకు చెప్పబాకు, ధనమే దైవం, పాపం పాపం అని బెదిరించబాకు, ఎట్లాగా మాట్లాడాడు. కాలం దొరికింది, మరణం ఇద్దరిని కాటువేసింది. ఓ రకంగా మరణం చాలా మంచిది, సమానంగా ప్రేమిస్తుంది. కుష్ఠరోగిని ప్రేమిస్తుంది, ఉన్నవాడిని ప్రేమిస్తుంది, అందగాడిని ప్రేమిస్తుంది, ఎవరినైనా సమానంగా కౌగిలించుకుంటుంది. అతడు చనిపోయాడు, ఊరు కదిలొచ్చింది, ఊరంతా ఊరేగిచ్చారు. తీసుకొని లోకాసువార్తలో చదివితే ఊరి వారు అతను తీసుకొని పోయి పాతి పెట్టాను. రెండో చరిత్ర ఏమిటో తెలుసా? పేదవాడి దగ్గర, దేవుని సంపాదించుకున్న వాడి దగ్గర ఎవ్వరూ లేకపోయినా పరలోక కుటుంబం కదిలింది. దేవుని దూతలు అతను మోసుకొని పోయి పరమనకు కొనిపోయిరి అని రాయబడింది. రెండు మాటలు ముగిస్తాను. ఒకటి పాతి పెట్టబడుట, రెండవది కొనిపోబడుట. ఈ రెండిట్లో ఏదో గుంపులో నీవు ఉండాలి. పాతి పెట్టబడ్డవాడు చక్కటి చరిత్ర చెబుతున్నాడు. నీటి బొట్టు లేదయ్యా, అరుపులు తప్ప కేకలు తప్ప ఇక్కడ లేదయ్యా, మంట తప్ప ఏమీ లేదయ్యా, కాలుతూనే ఉంటాను, మనిషి చచ్చిపోవడం మాత్రం లేదు. ఈ రోజున కేక వేసి తండ్రివైన అబ్రహామా అంటే అంటాడు, నీకొక జీవితం ఇచ్చా, అదిగో అతనికి ఒకే జీవితం ఇచ్చా, నీకు నాకు జీవితం ఒక్కసారి. ఆ దేవుడు అన్నమాట, నీ జీవిత కాలం నీ ఇష్టానుసారంగా నడిచావు, తాను దేవునికి ఇష్టడుగా మార్చాడు. ఈ మాటలు విన్నాక నీ ఇష్టానుసారంగా నాది జీవితం, నా ఇష్టం, నా పెత్తనం, నా ఆలోచనను వెళితే జరిగేది ఏమిటో అర్థమవుతుందిగా. చివరికి జీవితం అంతా గందరగోళమై అరుపులు కేకలు వేస్తున్నాడుగా. జీవితాన్ని పాడు చేసుకుంటున్నావా? అతడేమో కొనిపోబడ్డాడట. ఇప్పుడు ఎంత ఆస్తి సంపాదించాడుగా. జాగ్రత్త, నోరు కట్టుకున్నా, కడుపు కట్టుకున్నా, మూట కట్టుకున్నా, మోసం చేసి పట్టుకొచ్చిన, సరిహద్దులు రాళ్ళు తేకివేసిన, జనాలంతా ఆకట్టుకున్న అచ్చిరాని ఆస్తి, వెంటొచ్చే ఆస్తి కాదు, అంతా వదిలి వెళ్ళే ఆస్తి. ధనవంతుడు వదిలి వెళ్ళాడు, పేదవాడు రక్షణ నిత్య జీవాన్ని వెంట పెట్టుకుని వెళ్ళాడు.